ఒక సెలబ్రిటీకో, ఒక నాయకుడికో పోలీస్ సెక్యూరిటీ లేనప్పుడు బౌన్సర్‌లను పెట్టుకుంటారు. ఆ బౌన్సర్ పనేంటి? ఆ నాయకుడో, ఆ సెలబ్రిటీ మీదకో ఎగబడిపోయి జనం మీద పడకుండా ఉండటం కోసం. కానీ ఆ తర్వాత ప్రెస్టేజ్ కోసం బక్కగా ఉండేవాడికి కూడా ఎనకాల ఇద్దరు బండగా ఉండేటటువంటోళ్ళు, లేదంటే గనక మనం వెళ్తున్నప్పుడు మనల్ని స్పెషల్‌గా చూడాలంటే పక్కన ఓ నలుగురు మంచి స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలన్న కోణంలో బౌన్సర్‌లని ఒక ప్రెస్టేజ్ కోసం పెట్టుకోవడం పెరిగిపోయింది. ఇప్పుడు రౌడీయిజం కోసం కూడా బౌన్సర్‌లను పెట్టుకుంటున్నారా అన్నది తాజా సంచలనం. ప్రముఖ వ్యాపారవేత్త నూకల లింగమూర్తి కుటుంబంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. 50 మంది బౌన్సర్‌లను ప్రయోగించి దౌర్జన్యంగా దాడికి తెగబడి డాక్యుమెంట్ అపహరించిన ఘటన సినీ సన్నివేశాన్ని తలపించింది. మంగళవారం రాత్రి పురుష, మహిళా బౌన్సర్లు ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించి నూకల లింగమూర్తి చిన్న కొడుకు సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్బంధించి సంచుల్లో ఆస్తి పత్రాలను తీసుకెళ్లిపోయారు. ఈ భయానక ఘటనతో సాంబశివరావు కుటుంబ సభ్యులు ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా నివురుగప్పి నిప్పులో ఉన్న ఆస్తి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కుటుంబానికి చెందిన సుధీర్ టెంబర్ డిపోకు 2 వర్గాలు తాళాలు వేయడంతో కృష్ణా జిల్లా ఏకమూరు ఉయ్యూరులో హైటెన్షన్ నెలకొంది. తోట్లవలూరు మండలం ఏకమూరు గ్రామానికి చెందిన నూకల లింగమూర్తి సుధీర్ టెంబర్ డిపోను స్థాపించి ఉయ్యూరు కేంద్రంగా వ్యాపారాన్ని విస్తరించారు. వ్యాపార బాధ్యతను ఆయన కుమారులు శేషగిరిరావు, సాంబశివరావు, అల్లుడు హనుమంతరావు చూస్తున్నారు. టెంబర్ డిపోతో పాటు రియల్ ఎస్టేట్, టైల్స్, పెట్రో వ్యాపార రంగాలు విస్తరించారు. నూకల లింగమూర్తి ఆయన సతీమణి సుబ్బమ్మ 2 ఏళ్ల క్రితం కనుమూయడంతో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకం వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో శేషగిరిరావు ఆయన కుమారుడు సుధీర్ బౌన్సర్లతో మంగళవారం రాత్రి సాంబశివరావు ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా 3 సంచుల్లో ఆస్తుల పత్రాలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన మీద సాంబశివరావు కుటుంబ సభ్యులు బుధవారం తోట్లవాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేయడంతో 2 వర్గాలు టెంబర్ డిపోకు 2 తాళాలు వేయడంతో డిపో నిలిచిపోయింది. వ్యాపారవేత్త నూకల సాంబశివరావు కుమారుడు నూకల మోహన వీర వంశీకృష్ణ, కోడలు లక్ష్మీ కృష్ణ భార్గవి ఫిర్యాదు మేరకు నూకల శేషగిరిరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిషోర్ తెలిపారు. ఆ బౌన్సర్లు అందరి మీద కూడా రౌడీ షీట్ పెట్టాలి లెక్క ప్రకారం అయితే.